నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్డికోడికి ఏదో దొరికింది ఆహారం అయినట్టు వైసీపీ వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఏదైతే ఉండదో అంబటి రాంబాబు గారిని కావాలనే అక్కడికి పంపించి బూతులు కన్నా మాట్లాడేస్తే కల్తీ నెయ్యి వ్యవహారం అనేది మరుగున పడుతుందని చెప్పి వాళ్ళు వృధా ప్రయత్నం చేశారు. యాక్చువల్గా పెట్టుకునేది దేవుడితో కాబట్టి ఇలాంటి మాజీ మంత్రుల్లో, మాజీ ఎమ్మెల్యేలో, మాజీ ముఖ్యమంత్రుల్లో ఎంతటి వాళ్ళైనా నరమానవుడు ఎవరైనా సరే ఎవరు అడ్డం వచ్చినా కూడా ఆ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే దేవుడికి పాపం చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారో, అందులో సఫలీకృతమైనారో ఆ వ్యవహారాన్ని ఎవరు మరుగుపరచలేరు అనేది ఇవాళ మనకు అన్ని వార్తలు చూసినా, ఏ సోషల్ మీడియా మాధ్యమం చూసినా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అందుకు ధీటుగా ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ తనదైన శైలిలో చెప్పడం మొదలుపెట్టింది. అసలు ఆవిడ ఏం చెప్పిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి కేసు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇదే సభలో కూర్చోబెట్టడం ద్వారా వైకాపా ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నట్టు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన ఎమ్మెల్యేలను శిక్షించడం మానేసి ఆయనకు అప్పటి సీఎం జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇది చూడండి. ఏదైతే బొత్స సత్యనారాయణ గారు శాంతి భద్రతలు అదుపు తప్పినాయని చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు ఒక కాపు కులం గురించి, కాపు గురించి మాట్లాడుతున్నారు. అంటే కాపులు మాత్రమే కాదు కదా రాష్ట్రంలో ఉండేది, కమ్మ కులస్తులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. కాపు కులం గురించి కూడా ఒకసారి మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా టార్చర్ పెట్టారో ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అదుపు తప్పినాయి శాంతి భద్రతలు అంటున్నారు. అదే సభలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ఆ రోజున దళిత బిడ్డని చంపేసి నిండు గర్భిణిగా ఉంటే వాళ్ళ భార్య కాడికి పోయి ఆ శవం పడేసి నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపోయినారంటే ఇది ఏమైనా రాజరికమా? ఎవరైనా మర్చిపోయినారా? అటువంటి వ్యక్తిని అదే సభలో పెట్టుకొని బొత్స సత్యనారాయణ గారు పెద్ద మనిషి హోదాలో ఏ విధంగా మాదిరి మాట్లాడగలుగుతున్నారో అది పక్కన పెడితే మనం క్లియర్గా చూసాం. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి పోయి ఈ మధ్య రోడ్డుపైకి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు అక్కడికి పోతే ఆ రోజు టీడీపీ కార్యకర్తలు అడ్డపడినారు. లేకుండా ఉంటే జరిగేటువంటి శాస్తి జరిగేదేదో జరిగిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఆ యొక్క సెక్యూరిటీ ఉన్నందున ఎవరు ఎంత టోల్ వచ్చినా కూడా వాళ్ళు బుల్లెట్లు వర్షం కురిపించిన వాళ్ళు. ఏదేమైనా కూడా ఆ రోజు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తులు టీడీపీ కార్యకర్తలు. ఆ క్రమంలో ఆ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకే పోయినాడు కదని చెప్పి ఆయన తీసుకొచ్చి మంత్రిని చేసి పెద్ద ప్రోటోకాల్ ఇచ్చి సభలో కూర్చొని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం స్టేజ్ పైన తిట్టినటువంటి వ్యవహారాలు ఇవన్నీ గమనించాం. ఇట్లాంటి వాళ్ళకి అందరం ఎక్కించి వీళ్ళు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉంటే అది ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కాల. ఇంకా చూడండి, ఆయనకు అప్పటి సీఎం జగన్ మంత్రి పదవి అయితే కట్టబెట్టాడు. పట్టాభి ఒక పదాన్ని ఉపయోగిస్తే తెదేపా రాష్ట్ర కార్యాలయంపై వైకాపా వారు దాడి చేశారు. మా కార్యకర్తలకు బీపీ వచ్చింది కాబట్టి దాడి చేశారని చెప్పి జగన్ దీన్ని సమర్థించుకున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఎంత సులభంగా, ఎంత సునాయాసంగా దేశ స్థాయిలో అటువంటి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఈ రోజుకి అటువంటి పదాజాలం వాడుండవు. మా వాళ్ళకి బీపీ వచ్చింటా ఇది అందుకు వాళ్ళ ఇళ్లపైకి పోయినారని చెప్పి. అంటే శాంతి భద్రతలు అన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉండాదా లేదా? అదే ఇప్పుడు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆ రోజున బాబు గారిని అన్నారు, టీడీపీ అధినేతను అన్నారు కదా అని చెప్పి. అంటే ముఖ్యమంత్రి గురించి పక్కన పెడితే టీడీపీ అధినేతను అన్నారు కదా అని చెప్పి టీడీపీ కార్యకర్తలందరూ తండాలుగా తరలి వచ్చారు. ఏది అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి, అదేవిధంగా జోగి రమేష్ ఇంటి వద్దకు. అయితే ఆడ ఎఫెక్ట్ పడింది ఎవరన్నా ఉన్నారంటే కేవలము చరిష్మా తెచ్చుకున్నాడు, అదేవిధంగా టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నాడు అంబటి రాంబాబు, అదేవిధంగా జోగి రమేష్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది వైసీపీలో. కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉద్యమం మాదిరి వచ్చారో వాళ్ళపైన కేసులు పడినాయి. పాపం వాళ్ళు కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. అది పాలనలోని వ్యత్యాసము. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తప్పు చేస్తే మానవుడైనా అవతలోడైనా ఎవరైనా శిక్షకి అర్హులే. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ వస్తున్నాను, పరిటాల రవి గారి యొక్క రాజకీయ శైలి వేరేది. అంటే అంత అగ్రెసివ్నెస్ వద్దు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేవారంట పరిటాల రవి గారికి. వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి ఇష్యూలోనే కొద్దిమేర కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. వద్దు అగ్రెషన్కి వెళ్దాము అని పరిటాల రవి గారు అన్నా కూడా లేదు అగ్రెషన్ తప్పు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారే ఆ విధంగా అంటా ఉన్నారని చెప్పి టీడీపీలోని పెద్ద వాళ్ళు బయటకు వచ్చినటువంటి పెద్ద విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అంటే ఆయుధం చేతల్లో ఉండి అవకాశం ఉన్నా కూడా ఆయుధాన్ని వాడకపోవడం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, ఆయన బై డిఫాల్ట్ నేచర్ అదని స్పష్టంగా చెప్పొచ్చు. ఇంక ఇట్లాంటి ఎన్నో శాసనమండలి శాంతి భద్రతల అంశంపై మంగళవారం నిర్వహించిన లఘు చర్చకు హోంమంత్రి సమాధానం ఇస్తూ వైకాపాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తపై కేసులు పెట్టామంటూ ఆ పార్టీ సభ్యులు ఇప్పుడు ప్రస్తావించారు. ఆ కార్యకర్త పెట్టిన పోస్టులు, మమ్మల్ని విమర్శించిన ఆ ఎమ్మెల్సీ భార్య తల్లి చదివి అందులో ఎలాంటి తప్పు లేదని వారు చెబితే ఆ కేసును ఉపసంహరిస్తామని ఘాటుగా స్పందించారు. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నది కదని చెప్పి
రోడ్డుకి ఎక్కువ లేకుంటే సోషల్ మీడియా వేదిక ఇష్టానుసారం అమ్మలక్కలు బూతులు తిట్టేస్తే ఇంకా సరిపోతుంది. దానిపైన మహా అంటే ఏది 41A నోటీసో ఇవన్నీ ఇచ్చేసి బయటికి తీసుకొచ్చేస్తారు. కేవలం అక్కడ పోయి పోలీసు వాళ్ళకి దీంట్లో ఏ తప్పు లేదని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పేసి వచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది వైసీపీ వాళ్ళు ఈ మాదిరి వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళపైన కూడా కేసు పెట్టకూడదంట. ఎవరైతే ఈ మాదిరి కేసు పెట్టకూడదు అంటున్నారో అది చదివి వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా చదివి వాళ్ళు ఇది కరెక్టే అని చెప్పి పలానా ఎమ్మెల్యేనో పలానా ఎమ్మెల్సీనో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించి మాట్లాడితే బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు అన్నం పెడుతున్నారా లేదా వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలా. ఇంట్లో ఆడబిడ్డలు అది చూసి తట్టుకోలేరు. అంత దారుణంగా ఉంటాయి. అటు బూతులకి ఇలా సమర్థించడం తప్పని పరిస్థితిలో. ఇంకా అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజున అసలు ఏ దాడులు జరగలేదంట. ఏది మొన్న ఆర్కే రోజా గారు చెప్పడం మొదలు పెట్టారనమాట. ఒక వీడియోలో చూశాను. బీసీ బిడ్డలైనటువంటి ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని వదల్లా, ఆక్రమణలు అని చెప్పేది అక్కడ పోయి జేసీబీలు బుల్డోజర్ తీసుకొని పోయి వాళ్ళు చేసినటువంటి తీరు మనం చూసాం. ఇంకా స్వయంగా కాపు బిడ్డలైనటువంటి అంటే దాడులు ఎక్కడా జరగలేదు మేమే కన్నా తలుచుకుంటే నెక్స్ట్ మేమే వస్తాము, మా కాలంలో ఎక్కడైనా చిన్నపాటిది అని చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ని 4 పాదాలపై నడిపినాడు, చట్టాన్ని అంత అద్భుతంగా నడిపినాడు అని చెప్తా వచ్చారు ఈ ఆర్కే రోజా గారు. అదేవిధంగా ఈ యొక్క శాసన మండలిలో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైనా మర్చిపోయినారా కాపు కులం అని చెప్పి ఈ మధ్యదాకా రాజకీయం చేద్దామని చెప్పి మీరు చేసినటువంటి తీరు అంతా ఇంతనా ఆశామాషీనా? ఇదే బోండమ్మ గారు అదేవిధంగా బుద్ధా వెంకన్న గారు ఆ రోజున మాచర్లకు పోయి నామినేషన్ లేపించేదానికి పోతా ఉంటే వాళ్ళు ఇంత తప్పు ఘోరంత తప్పు చేశారు లేదా పలానా నోటీసులు దాటారని ఎవరన్నా ఏమైనా చూపించగలుగుతారా? కేవలం ఆ టీడీపీ కార్యకర్తలు సపోర్ట్గా ప్రచారానికో లేకుంటే నామినేషన్ వేసేదానికో పోతా ఉంటే దుర్గా కిషోర్ అనే అతను ఇంత లవ్ రాడ్డు తీసుకొని ఏం చేశాడో మనం చూసాం. కారు అద్దాల పగలు కొట్టి కనీసం సుమోటోగా అయినా కేసు తీసుకొని ఏ రోజైనా అరెస్ట్ చేసినటువంటి పాపలైనా పోయినారా? వీళ్ళు మళ్ళీ అంబటరాంబాబు ఇంటిపైకి వచ్చినారని చెప్పి వీళ్ళు బాధపడము, వీళ్ళు చెప్పడము, కాపులు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని చెప్పడం. మీరు చెప్తాను ఒక కాపు గురించి, ఇక్కడ నేను ఇతర కాపుల గురించి చెప్పిన ఒకే సంఘటనలో చూడండి ఏ విధంగా ఉండదు రాజకీయం అనేది. పాదయాత్ర సందర్భంగా తెదేపా నేత లోకేష్ రెడ్ బుక్ చూపిస్తూ చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారని అనిత పేర్కొన్నారు. అన్యాయాలు చేసిన వారిని జైలుకు పంపుతామనే ప్రజలు నమ్మారు. నేరాల నియంత్రణ కోసం TTT ట్రైనింగ్ టెక్నాలజీ టైమ్లీ రెస్పాన్స్ విధానాన్ని అనుసరిస్తున్నాం. శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. వైకాపా ప్రభుత్వంలో అది లోపించి పారిశ్రామికవేత్తలు పారిపోయారని వెల్లడించారు. ఇదైతే సుస్పష్టము. వైసీపీ హయాంలో వాళ్ళకి పరిపాలన చేత కాకుండా లేకుంటే శాంతి భద్రతలు ఇక్కడ సక్రమంగా ఉండవు అని చెప్పి ఇక్కడి పారిశ్రామికవేత్తలు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాలా. ఇప్పుడు వీళ్ళు అష్ట కష్టాలు పడి దేశం నలుమూలలా తిరిగి విదేశాలకు పోయి ఆ దోవోస్ అంట, ఆస్ట్రేలియా అంట, US అంట రకరకాల చోట్లకు పోయి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తా, పెట్టుబడులు ఆకర్షిస్తా, ప్రపంచ స్థాయి సంస్థలు తీసుకొస్తా ఉంటే ఈలోపు వీళ్ళు కావాలనే కల్తీ నీ వ్యవహారం విషయం కావచ్చు లేకుండా ఉంటే పలానా బీసీ పెట్టడం పలానా ఇది చేశారని కావాలని మసిబూసి మారేడికాయ చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కుక్క మూతి పిందిలు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలుపుతారని నేను కోరుతున్నా. ధన్యవాదాలు.